దేవునికి మహిమ ఘనత ప్రభావాలు చెల్లునుగాక. ప్రభునందు ప్రియమైనటువంటి సహోదరి సహోదరులారా, మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు నామములో మీకందరికీ ప్రేమ వందనాలు తెలియచేస్తూ, ఆయన వాక్యమే సత్యము అనే ఈ కార్యక్రమం ద్వారా దేవుని వాక్యాన్ని విని మేలు పొందుతున్నారని నమ్మి, ఇలాగున దేవుని యొక్క వాక్యం మీతో పంచుకునే కృపను దేవుడు నాకు ఇచ్చినందుకు దేవుని స్తుతిస్తూ గణపరుస్తూ దేవునికే మహిమ చెల్లిస్తూ ఉన్నాను. ప్రియులారా, ఈ సమయంలో మనము దేవుని యొక్క వాక్యాన్ని చదువుకుందాం. రాజుల 2వ గ్రంథం 5వ అధ్యాయము 2వ వచనం నుండి చదువుకుందాం. సిరియనులు గుంపులు గుంపులుగా బయలుదేరి ఇశ్రాయేలు దేశం మీదకి పోయి ఉండిరి. వారచ్చట నుండి ఒక చిన్నదాన్ని చెరగొని తేగా అది నయమాను భార్యకు పరిచారము చేయుచుండెను. అది షోమ్రోనులోనున్న ప్రవక్త దగ్గర నా ఏలినవాడు ఉండవలనని నేనెంతో కోరుచున్నాను. అతడు నా ఏలిన వానికి కలిగిన కుష్ఠరోగమును బాగు చేయునని తన యజమానురాలుతో అని ప్రార్థన చేసుకుందా. కృపా సత్య సంపూర్ణుడ పరలోకమందున్న మా తండ్రి, నీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాము. ఈ సమయంలో నీ గ్రంథములో మేము చదువుకున్న నీ మాటలు మీరే మాకు తేటగా వివరించి బోధించండి. ఇందులో ఉన్న సత్యాలు భావాలు మీరే మాకు తేటగా బయలుపరచండి. వాటిని మేము గ్రహించుకుని గైకొని ఆ సత్యాలను అనుసరించి నడుచుకునే కృపను మాకందరికీ మీరే దయచేయమని మా రక్షకుడు మా ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో స్తోత్రాలు చెల్లించి ప్రార్థన చేయుచున్నాము తండ్రి, ఆమేన్. ప్రభునందు ప్రియమైనటువంటి సహోదరి సహోదరులారా, మనము చదువుకున్నటువంటి వాక్య భాగంలో ఇశ్రాయేలు దేశము నుండి చెరపట్టబడి సిరియా దేశమునకు నయమాను ఇంటికి తీసుకుని రాబడిన ఒక చిన్న పిల్ల గురించిన సంగతి ఇందులో మనము గమనిస్తూ ఉన్నాం. సిరియనులు గుంపులు గుంపులుగా వెళ్ళి ఇశ్రాయేలు దేశం మీద పడి దాన్ని దోచుకుంటూ అందులో కొంతమందిని చెరపట్టుకొని తీసుకుని వచ్చారు. ఆ చెరపట్టబడిన వారిలో ఒక చిన్న బిడ్డ ఉంది. అయితే ఈ చిన్న బిడ్డను నయమాను తన ఇంటికి తీసుకుని వచ్చి తన భార్యకు సహాయంగా ఉండటం కొరకని తన ఇంటిలో పెట్టుకుని ఆ బిడ్డ పరిచర్య చేస్తూ ఉండగా ఆ బిడ్డ పరిచర్యను పొందుతున్నాడు నయమాను భార్య. అయితే ఈ పరిచర్య చేస్తున్నటువంటి ఈ చిన్న బిడ్డ తన యజమానుడైనటువంటి నయమానుకు కలిగి ఉన్న కుష్ఠరోగాన్ని గురించి మరి ఈమె వినినప్పుడు ఈమెకు ఒక భారం కలిగింది. ఏమిటంటే, ఈ నయమాను బాగుపడాలి, ఈ నయమాను కుష్ఠరోగము నుండి విమోచించబడాలి. ఇది ఆమె యొక్క కోరిక ఎంతో కోరిక అని ఇక్కడ రాయబడింది. నేను ఎంతో కోరుచున్నాను. ప్రియమైన వారలారా, ఆమె కోరిక ఏమిటి అంటే తన యజమానుడైన నయమాను బాగుపడాలి. అది ఆమె కోరిక. ఇక్కడ ఆశ్చర్యాన్ని కలిగించే విషయం ఏమిటంటే, ఈ నయమాను ఇశ్రాయేలు దేశం మీదకి వెళ్ళినప్పుడు ఇశ్రాయేలు ప్రజలను దొరికిన వారిని హతమార్చి పారిపోయిన వారు పారిపోగా ఇటువంటి చిన్న బిడ్డలను చెరపట్టుకుని తన ఇంటికి తీసుకొచ్చాడు.
ఇలాగ మనము ఆలోచన చేయవచ్చు. ఈ చిన్న బిడ్డ యొక్క తల్లిదండ్రులను, బంధువులను, తన రక్త సంబంధులను చంపివేసి తనను ఈడ్చుకొచ్చి తన ఇంట్లో పని చేయించుకుంటున్నాడు ఈ నయమాన్. కానీ ఈ చిన్న బిడ్డ యొక్క మనసు ఎట్లా ఉన్నదో చూడండి. వాస్తవంగా మనకెవరైనా కీడు చేస్తే, మనకెవరైనా నష్టం కలిగిస్తే వారి పట్ల మన వైఖరి ఎట్లా ఉంటుందో, మన ఆలోచనలు ఎట్లా ఉంటాయో, మా మనసు ఏం కోరుకుంటుందో మనకి బాగా తెలుసు. కనీసం వారి మీద పగ తీర్చుకునే అవకాశము మనకు దొరకకపోయినా, తీర్చుకునే అవకాశం మనకి లేకపోయినా, అటువంటి బలం మనకి లేకపోయినా కానీ వారికి కీడు కోరుతాం మనం. ఎందుకంటే మనకి వారు కీడు చేశారు కనుక వారి విషయంలో మనము వారికి కీడే జరగాలని కోరుతాం. వారి మేలు కోరము, వారి బాగు కోరము, వారి క్షేమాన్ని మనం కోరము. వారి యొక్క కీడుకే వారికి కీడు కలగాలని కోరుతాం, కానీ మేలు కలగాలని మాత్రం కోరం. కానీ నాకు ఆశ్చర్యాన్ని కలిగించిన ఈ విషయం ఏంటంటే, ఈ చిన్న బిడ్డ చూడండి, ఆమె ఏమంటుందంటే, అది షోమ్రోనులోనున్న ప్రవక్త దగ్గర నా ఏలినవాడు ఉండవలనని నేనెంతో కోరుచున్నాను. అతడు నా ఏలినవానికి కలిగిన కుష్ఠరోగమును బాగు చేయునని తన యజమానురాలుతో అని. ప్రియులారా, నా యజమానుడు నా షోమ్రోను పట్టణములో నా దేవుని ప్రవక్త దగ్గర ఉంటే నా యజమానికి కలిగిన కుష్ఠరోగము బాగవుతుంది. ప్రియులారా, నా యజమానుడు బాగుపడాలి, నా యజమానుడికి ఉన్నటువంటి కుష్ఠరోగం నుండి అతడు విడిపించబడాలి. కాబట్టి నా యజమానుడు కుష్ఠరోగం నుంచి విమోచించబడాలంటే, బాగుపడాలంటే, ఇదిగో నా షోమ్రోను పట్టణములో నా దేవుని ప్రవక్త ఉన్నాడు, అక్కడికి వెళ్ళాలి నా యజమానుడని నేను ఎంతో కోరుచున్నాను. ఈ బిడ్డ యొక్క కోరిక యొక్క అంతర్భావం ఏంటంటే, తన యొక్క కోరిక ఎంత బలంగా ఉందంటే, నయమాను బాగుపడాలి, తన యజమానుడు అంటుందండి. ఎందుకంటే తన యజమానురాలికి ఆమె సేవ చేస్తుంది, దాసిగా ఉన్నది. దేవుని యొక్క వాక్యం కూడా చెప్తుంది, దాసులారా మీ యజమానులైన వారికి ఎట్లా సేవ చేయాలో దేవుని వాక్యములో మనము చూస్తూ ఉన్నాం. ప్రియులారా, ఎఫెసీ పత్రిక 6వ అధ్యాయములో దేవుని వాక్యం సెలవిస్తూ ఉంది. ప్రియులారా, దాసులారా యథార్థమైన హృదయం గలవారై భయముతోనూ వణుకుతోనూ క్రీస్తునకు వలె శరీర విషయమై మీ యజమానులైన వారికి విధేయులై ఉండుడి. మనుషులను సంతోషపెట్టు వారు చేయునట్లు కంటికి కనబడుటకే కాక క్రీస్తు దాసులమని ఎరిగి దేవుని చిత్తమును మనపూర్వకముగా జరిగించుచు మనుషులకు చేసినట్టు కాక ప్రభువునకు చేసినట్టే ఇష్టపూర్వకముగా సేవ చేయుడి. ఈ చిన్న బిడ్డ తన యజమానికి ఇలాగునే సేవ చేస్తూ ఉంది. ప్రియులారా, ఈ చిన్న బిడ్డ యొక్క మనసు మీరు చూడండి, తన యజమానుని యొక్క క్షేమాన్ని కోరుచున్నది, తన యజమానుని యొక్క బాగును కోరుచున్నది. తన యజమానుడు కుష్ఠరోగం నుండి విమోచించబడాలని ఆమె కోరుతూ ఉంది. ప్రియులారా, బలవంతంగా చెరపట్టుకుని తన చేత దాసత్వము చేయించుకుంటున్నటువంటి ఈ నయమాని పట్ల ఆమె మనసు, ఆమె కోరిక ఎట్లున్నదో
ఒక్కసారి మీరు ఆలోచన చేస్తే చాలా ఆశ్చర్యం కలుగుతుంది ప్రియులారా. ఈ బిడ్డకి ఇంత మంచి మనస్సు ఎలా వచ్చింది? నేను అనుకుంటున్నాను, క్రీస్తు యేసునకు కలిగిన మనస్సు ఈ బిడ్డకు ఉంది. అందుకని ఫిలిప్పీ పత్రిక 2వ అధ్యాయం 5వ వచనంలో పౌలు అన్నాడు, క్రీస్తు యేసునకు కలిగిన ఈ మనస్సు మీరును కలిగి ఉండండి అన్నాడు. ప్రియులారా, ఎంత మంచి మనసు ఈ చిన్న బిడ్డది మీరు చూడండి. తన యొక్క కోరిక ఏంటంటే, అతడు తనకు శత్రువైనా, అతడు తనను బలవంతంగా తీసుకొచ్చి తన చేత దాసరికం చేయించుకుంటున్నటువంటి వాడైనా, ఆమె కోరిక ఏంటంటే అతడు బాగుపడాలి, అతడు బాగుపడాలి. ప్రియులారా, మన కోరిక ఏంటి? దేవుని కోరిక ఏంటి? చూడండి, పౌలు తిమోతికి రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయము 4వ వచనంలో, ఆయన మనుషులందరూ రక్షణ పొంది సత్యమును గూర్చిన అనుభవ జ్ఞానం గలవారే ఉండవల్లని ఇచ్చయించుచున్నాడు. ప్రియులారా, దేవుని యొక్క ఇచ్ఛ, దేవుని యొక్క కోరిక, మనుషులందరూ రక్షించబడాలి. వారెవరైనా కానీ, ఎటువంటి వారైనా కానీ మనుషులందరూ రక్షించబడాలి. మనల్ని బాధ పెట్టేవారు కానీ, మనల్ని కష్టపెట్టేవారు కానీ, మనల్ని హింస పెట్టేవారు కానీ, మనల్ని శోధించేవారు కానీ, మనల్ని ఇబ్బంది పెట్టేవారు కానీ, వారు ఎవరైనా సరే, వారు మనకి కీడు చేసిన వారైనా సరే, వారు రక్షించబడాలి, అంతే. పేతురు రాసినటువంటి 2వ పత్రిక 3వ అధ్యాయములో 9వ వచనములో, కొందరు ఆలస్యమని ఎంచుకున్నట్లు ప్రభు తన వాగ్దానమును గూర్చి ఆలస్యము చేయువాడు కాడు గాని ఎవడునూ నశింపవలెనని ఇచ్చయింపక. దేవుని కోరిక ఏంటండి? ఎవరు నశించకూడదు, ఎవరు నాశనం అవ్వకూడదు, ఎవరు నరకానికి పోకూడదు, ఎవరు శిక్షణ పొందకూడదు, అందరూ రక్షించబడాలి, అందరూ సత్యమును గూర్చిన అనుభవ జ్ఞానం గలవారై ఉండాలి. ఇది దేవుని కోరిక, ఇది దేవుని ఇచ్ఛ, ఇది మన కోరిక అయి ఉండాలి. ప్రియుల, అది చిన్న బిడ్డ కోరిక అదే. నా యజమానుడు బాగుపడాలి. ఈ యజమానుడే తన తల్లిదండ్రులను చంపేశాడేమో, ఈ యజమానుడే తన రక్త సంబంధులను చంపేశాడేమో, ఈ యజమానుడే తన పట్టణాన్ని పాడు చేశాడేమో, అయినా సరే ఈ బిడ్డకి ఎటువంటి ఆలోచన లేదు. తన ఆలోచన ఒక్కటే, నా యజమానుడు బాగుపడాలి, రక్షించబడాలి, ఆ కుష్ఠరోగం నుండి విమోచించబడాలి, పాప క్షమాపణ పొందాలి, రక్షణ భాగ్యాన్ని పొందాలి. ఇది మన కోరిక అయి ఉండాలి. ప్రియులారా, అపొస్తలుడైన పౌలు రోమా పత్రికలో, అపొస్తలుడైన పౌలు రోమీయులకు రాసిన పత్రిక 9వ అధ్యాయములో, నాకు బహు దుఃఖమును నా హృదయములో మానని వేదనయు కలవు, క్రీస్తునందు నిజమే చెప్పుచున్నాను, అబద్ధమాడుట లేదు. పరిశుద్ధాత్మయందు నా మనస్సాక్షి నాతో కూడా సాక్ష్యమిచ్చుచున్నది, సాధ్యమైన ఎడల దేహ సంబంధులైన నా సహోదరుల కొరకు నేను క్రీస్తు నుండి వేరే శాపగ్రస్తుడనై ఉండగూరుచున్నాను. ప్రియులారా, నా సహోదరుల కొరకు. ఇదే పత్రిక 10వ అధ్యాయములో చూడండి, సహోదరులారా, ఇశ్రాయేలీలు రక్షణ పొందవలెనని నా హృదయాభిలాషయు వారి విషయమై నేను దేవునికి చేయు ప్రార్థన అయ్యున్నది. పౌలు గారి యొక్క ఆవేదన, పౌలు గారి యొక్క హృదయాభిలాష, పౌలు గారి యొక్క కోరిక, తన దేహ సంబంధులు అనగా తన సహోదరులు అనగా ఇశ్రాయేలీలు రక్షణ పొందాలి. నేను క్రీస్తుకు వేరే శాపగ్రస్తునైపోయినా పర్వాలేదు, కానీ నా సహోదరులు రక్షించబడాలి.
ఇశ్రాయేలు ప్రజలు రక్షించబడాలి. అది నా కోరిక. తన సహోదరులు తనను ఎంతో హింసిస్తూ ఉన్నారు, బాధిస్తూ ఉన్నారు. ఆయన ఎక్కడికి వెళితే అక్కడ వారు జనాన్ని పోగు చేసి ఆ సువార్తకు ఆటంకపరుస్తున్నారు, ఎన్నో ఇబ్బందులు పెడుతున్నారు. రాళ్లతో కొట్టారు, చచ్చిపోయాడని పట్టణానికి వెలుపలికి ఈడ్చివేశారు, ఎన్నోసార్లు దాడి చేశారు, ఎన్నోసార్లు ఆయనను కొట్టారు, చెరసాలలో వేశారు. ఎన్ని ఇబ్బందులు పెట్టినా, ఎన్ని కష్టాలు పెట్టినా, ఎన్ని బాధలు పెట్టినా ఆ సహోదరులు, ఆ నా స్వజనులు వారు రక్షించబడాలి. ఇది నా కోరిక అంటున్నాడు పౌలు. ఈనాడు మన కోరిక ఏంటి? ప్రియులారా? మన సేవ యొక్క గురి ఏంటి? మనం ఎందుకు సేవ చేస్తున్నాం? మన సేవ దేని నిమిత్తం? మనం ఆలోచన చేసుకోవాలి ప్రియులారా. ఈ చిన్న బిడ్డ యొక్క కోరిక తనను బాధ పెడుతున్న వాని రక్షణ కోరుతుందండి. అపొస్తలుల కార్యముల గ్రంథం 7వ అధ్యాయంలో, అపొస్తలుల కార్యముల గ్రంథం 7వ అధ్యాయంలో స్టెఫను రాళ్ల చేత కొట్టబడుచు ప్రాణం పోతున్నటువంటి సమయంలో 59వ అధ్యాయంలో 59వ వచనంలో అపొస్తలుల కార్యముల గ్రంథం 7వ అధ్యాయం 59లో ప్రభువును గూర్చి మొర్రపెట్టుచు, యేసు ప్రభువా, నా ఆత్మను చేర్చుకొని మన స్టెఫను పలుకుచుండగా వారు అతని రాళ్ళతో కొట్టిరి. అతడు మోకాళ్ళుని, ప్రభువా, వారి మీద ఈ పాపము మోపకుమని గొప్ప శబ్దముతో పలికెను. ఏమంటున్నాడండి? మోకాళ్ళుని, ప్రభువా, వారి మీద ఈ పాపము మోపకు. మన పరమ ప్రభువు కూడా సిలువలో వేలాడుతూ తనను దూషించే వారి నిమిత్తము, ద్వేషించే వారి నిమిత్తము, హేళన చేసే వారి నిమిత్తం, కరడాలతో కొట్టిన వారి నిమిత్తం, తలకు ముళ్ళ కిరీటం పెట్టిన వారి నిమిత్తము, కాళ్ళ చేతుల్లో గాయాలు చేసిన వారి నిమిత్తం ఆయన ప్రార్థన చేస్తున్నాడు. ఏమని? తండ్రి, వీరేమి చేస్తున్నారు, వీరెరుగరు గనుక వీరిని క్షమించు అని ప్రార్థన చేస్తున్నాడు. ఇదే క్రీస్తు యేసునకు కలిగిన మనసు. ప్రభు గురి ఒక్కటే, పాపులను రక్షించుటకు క్రీస్తు యేసు ఈ లోకమునకు వచ్చాడు. మానవుల పాప పరిహారం కొరకు ఆయన సిలువలో మరణించటం కొరకే ఈ లోకానికి వచ్చాడు. ఆయన శ్రమలు పొందాడు, ఎన్నో హింసలు పొందాడు, బాధలు పొందాడు, చివరకు మరణాన్ని పొందాడు, సమాధి చేయబడి తిరిగి లేచాడు. సిలువ మరణము పొందేంత వరకు ఆయన విధేయుడయ్యాడు. ఆయన గురి ఒక్కటే, మానవుల పాప పరిహారం కొరకు ఆయన సిలువలో ప్రాణాన్ని పెట్టాలి. ప్రజలు రక్షించబడాలి. ఆయన అన్నాడు, నేను పరిచారము చేయించుకున్నట్టుకు రాలేదు, అనేకులకు నేను పరిచారము చేయటానికి, అనేకుల కొరకు విమోచన క్రయధనముగా నా ప్రాణాన్ని పెట్టడానికి వచ్చాను. ఇశ్రాయేలు చిన్నది నయమాను ఇంటికి ఎందుకు వచ్చింది? చూడండి, ఆమె రాక ఆ ఇంటికి ఒక వెలుగు వచ్చింది ప్రియులారా. ఆమె ఎంత దైవికమైన బిడ్డో, ఆ బిడ్డ ఇంట్లోకి రావటం ద్వారా ఆ ఇంటి యజమానికి రక్షణ కలిగింది ప్రియులారా. ఎక్కడున్నా, ఏ పరిస్థితిలో ఉన్నా విశ్వాసి యొక్క గురి ఏంటి? విశ్వాసి యొక్క గోల్ ఏంటి అంటే వారు బాగుపడాలి. మనం ఎక్కడికి వెళ్ళినా మనం కోరుకునేది ఏంటి? వారు రక్షించబడాలి, వారు బాగుపడాలి.
నేనెంతో కోరుచున్నాను అన్నదండి. నిజంగా ఆ చిన్న బిడ్డ తన యజమానురాల్ని రోజు తొందర చేసిందేమో. అమ్మా, అయ్యగారిని షోమ్రోన్లో ప్రవక్త ఉన్నాడమ్మా, అక్కడికి పంపించమ్మా, నా యజమానుడు బాగుపడతాడమ్మా. ఆ ప్రవక్త ఉన్నాడమ్మా, అక్కడికి పంపించమ్మా, బాగుపడతాడమ్మా. ఇదేనండి సువార్త. ఇశ్రాయేలు చిన్నది చేసిన సువార్త ఏంటో తెలుసా అండి? ఇదే. ప్రసంగం ఏం చేయలేదు ఆమె. ఒక్క మాట తన యజమానురాలతో చెప్పింది, షోమ్రోన్లో ఉన్న ప్రవక్త దగ్గర నా ఏలినవాడు ఉంటే అతడు నా యజమానికి కలిగిన కుష్ఠరోగాన్ని బాగు చేస్తాడు. అంటే నా యజమానునికి కుష్ఠరోగం బాగోవాలంటే అదిగో షోమ్రోన్లో ఉన్న ప్రవక్త దగ్గరికి వెళ్ళాలి. యేసు ప్రభుని నమ్ముకోండి, మీ పాపాలు క్షమించబడతాయి, మీరు రక్షించబడతారు. ఇదే సువార్త. మీరు రక్షించబడతారు, మీ పాపాలు క్షమించబడతాయి. యేసు ప్రభుని నమ్ముకోండి. చెప్తున్నామా? రక్షించబడి ఎంతకాలం అయింది? ఒక్కరికైనా మనం సువార్త చెప్పామా? యేసు ప్రభుని నమ్ముకుంటే మన పాపాలు క్షమించబడతాయి, మనము రక్షించబడతామనే సువార్త. ప్రియులారా, ఇశ్రాయేలు చిన్నది తన ఉన్న స్థితిలోనే, తన ఉన్న స్థానంలోనే సువార్త చేసిందండి. నువ్వెక్కడికి పోవలసిన అవసరం లేదు, దూర ప్రాంతాలకి పోవలసిన అవసరం లేదు. నీ ఇంటి వారికి, నీ ఇరుగు పొరుగు వారికి, నువ్వు పనిచేసే స్థలములో ఉన్న వారికి సువార్త చెప్తున్నావా? ఈమె ఆ నయమాను భార్యను తొందర చేసింది. ఎందుకంటే ఆమె చెప్పిన మాటలోనే ఉంది, నేనెంతో కోరుచున్నాను. ప్రియులారా, మనం కూడా ఇదే కోరిక కలిగి ఉండాలి. దేవుడు మనలను రక్షించి మనలను ఈ లోకంలో ఉంచాడు. ఈ కోరిక తప్ప వేరే కోరికలు మనకు ఉండకూడదు ప్రియులారా. ఎందుకంటే మన ప్రతి అవసరాన్ని ఆయన తీరుస్తాడు. మన ప్రతి అవసరం ఆయన తీర్చేటప్పుడు ఈ కోరిక తప్ప మనకి వేరే కోరిక ఉండకూడదు ప్రియులారా. రక్షించబడిన నీకు నాకు ఈ కోరిక, అంటే ప్రజలు రక్షించబడాలి, అది దేవుని కోరిక, దేవుని ఇచ్చ. ఎవరు నాశనం కాకూడదు, అది దేవుని ఇచ్చ, దేవుని కోరిక. అదే కోరిక మనం కలిగి ఉండాలి. ఇది సువార్థికుని యొక్క మనసు, ఇది సువార్త మనసు. నువ్వు నిజంగా రక్షించబడితే నీ తోటి వారు, నీ సహోదరులు, నీ రక్త సంబంధులు, నీ ఇరుగు పొరుగు వారు, నీ ఇంటి వారు, నీ ఊరి వారు, నీ రాష్ట్ర ప్రజలు, నీ దేశ ప్రజలు రక్షించబడాలనే కోరిక. నువ్వెక్కడికి వెళ్ళనవసరం లేదు, వెళ్ళలేకపోవచ్చు, కానీ ప్రజలు రక్షించబడాలనే కోరిక నీకు ఉండాలి. ఈ కోరికను ఈ విధంగా కూడా మనం తీర్చుకోవచ్చండి. ఎట్లాగో తెలుసా అండి? అక్కడ పౌలు అన్నాడు, రోమాపత్రిక 10వ అధ్యాయంలో ఆయన ఏమన్నాడంటే, సహోదరులారా, ఇశ్రాయేలులు రక్షణ పొందవలనని నా హృదయాభిలాషయు వారి విషయమై నేను దేవునికి చేయు ప్రార్థన. ప్రియులారా, మనం ఒకటి పొరపాటు చేస్తున్నాం. ఏమిటంటే రోగాల కొరకు ప్రార్థన చేస్తున్నాం, మనుషుల అవసరాల కొరకు ప్రార్థన చేస్తున్నాం. మనుషులు ఇబ్బందుల్లో ఉంటే వారి ఇబ్బందులు తీర్చమని ప్రార్థన చేస్తున్నాం. కానీ ఇక్కడ పౌలు గారు చేస్తున్న ప్రార్థన దేని కొరకు ఒక్కసారి మీరు ఆలోచన చేయండి.
ఇశ్రాయేలీయులు రక్షణ పొందవలెనని నా హృదయాభిలాషయు నా దేవునికి వారి విషయమై నేను చేయు ప్రార్థన. పౌలు గారి యొక్క ప్రార్థన అంశం ఏంటంటే ఇశ్రాయేలీయులు రక్షణ పొందాలి, తన సహోదరులు తన స్వజనులు రక్షణ పొందాలి. ఇక దేని గురించి కాదండి, రోగం అనేది శరీరానికి, అవసరాలు అనేవి శరీరానికి, కానీ ఆత్మకు పట్టిన పాపం పోవాలని మనం ప్రార్థన చేయాలి. రోగము శరీరాన్ని నష్టపరుస్తుంది, కానీ పాపము ఆత్మనే నష్టపరుస్తుంది. శరీరము ఎక్కడో ఉంటుంది, శరీరము నిష్ప్రయోజనం, ఆత్మ నిత్యం ఉండేది. నిత్యత్వములో నిత్యం ఉండే ఆత్మ రక్షణ కొరకు పౌలు ప్రార్థన చేస్తున్నాడు. వారు రక్షించబడాలి. ఈ కోరిక మనం ఏ విధంగా తీర్చుకోవచ్చు ప్రియులారా? ఇశ్రాయేలు చిన్నదాని కోరిక నేనెంతో కోరుచున్నాను. తన యజమానురాలను తొందర చేసి వెళ్ళేదాకా ఊరుకోలేదు. ప్రజలు రక్షించబడాలనే కోరిక మనలను బలవంత పెట్టాలి. మరి దేవుడి మాటలు దీవించును గాక. పరిశుద్ధుడా, ప్రేమగల తండ్రి, నీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. వాక్య సంగతులు హృదయాలు భద్రం చేసుకుని వాటిని అనుసరించి జీవించే కృప దయచేయండి. యేసు ప్రభు నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్.